ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అందరికీ తెలిసిందే, రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని, అమరావతిని ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక శక్తిగా రూపొందించే విధానంలో భాగంగా భవిష్యత్తులో అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2025ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే విధంగా ఈ అమరావతిలో ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ని తీసుకురావడం కానివ్వండి అమరావతికి, అదేవిధంగా హాస్పిటల్స్, ప్రపంచ స్థాయి హాస్పిటల్ వైద్యాన్ని ఇక్కడ అందించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేయటం కానివ్వండి, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వీటన్నిటినీ ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తులో అవసరాల కోసం మరి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ ల్యాండ్ పూలింగ్లో గుర్తించిన అన్ని ల్యాండ్స్ను కూడా ఒక్కొక్క ల్యాండ్కి ఒక రూలు, ఒక్కొక్క ల్యాండ్కి ఒక రూల్లా కాకుండా యూనిఫామ్ ఫ్రేమ్వర్క్లో తీసుకోవాలని చెప్పేసి ఈ రూల్స్ని ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ల్యాండ్ ఓనర్స్ని నిర్ణయించేటప్పుడు కూడా ఆధారంగా లేకపోతే పాస్పోర్ట్ ఆధారంగా యాజమాన్యంలో కూడా ఎటువంటి వివాదాలు రాకుండా, ఈ భూమి నాది అది అటువంటి వివాదాలు రాకోకుండా కూడా మరి ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి మరి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. ల్యాండ్లెస్ పూర్కి 5,000 రూపాయలు పర్ మంత్ పెన్షన్ కానివ్వండి 10 సంవత్సరాలకి, అదేవిధంగా వన్ టైం అగ్రికల్చర్ లోన్ వేవర్ 1,50,000 వన్ టైం లోన్ వేవర్ కానివ్వండి, ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ఎలిజిబుల్ ఫార్మర్స్కి మరి ఫ్రీ ఎడ్యుకేషను మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వటం కానివ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఫర్ ది ఎల్డర్లీ అండ్ నీడీ పీపుల్. సో ఈ విధమైన బెటర్ ప్యాకేజ్ కూడా ఇవ్వటానికి ఈ రూల్స్ నిర్దేశించబడినాయి అని చెప్పేసి మనం చేస్తాం. మొత్తం మీద ల్యాండ్ పూలింగ్ ఇచ్చే రైతులకి అనుకూలంగా ఉండే విధంగా ఈ రూల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మరి ఎంఓయూ డిపార్ట్మెంట్లో కొత్తగా మీ అందరికీ తెలిసిందే, మొన్న ప్రధానమంత్రి గారు చేతుల మీద శంకుస్థాపన జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగానే ఇప్పటికే టెండర్లు పిలిచి, టెండర్లు అంటే ఈ నిర్మాణాలు కొత్త ఏమి కాదు, 14-19లో కూడా ఈ నిర్మాణాలకి టెండర్లు ఇచ్చి ఫౌండేషన్స్ కూడా పూర్తి చేసుకున్న భవనాలు ఏదైతే ఉన్నాయో మరి 68,88,064 స్క్వేర్ ఫీట్స్కి సంబంధించి జిఏడి టవర్ 49 అంతస్తులు జిఏడి టవర్, అదేవిధంగా 39 అంతస్తులున్న హెచ్ఓడి టవర్స్ 2, 3, 4, 1, 2 హెచ్ఓడి టవర్స్ 3, 4, 3 కాంట్రాక్టర్లకి ఎన్సిసి, షాపూర్జీ, పల్లంజీ, ఎల్ఎన్టీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఇటీవల నిర్వహించిన టెండర్స్లో L1గా గుర్తించబడ్డారు. వాళ్ళకి మరి ఎన్సిసి లిమిటెడ్ జిఏడి టవర్స్కి 844 కోట్లు 23 లక్షలు, షాపూర్జీ, పల్లంజీ హెచ్ఓడి టవర్స్ 1 and 2 1423.08 కోట్లు, అదేవిధంగా జిఏడి టవర్స్ 3, 4 ఎల్ఎన్టీ 1247 కోట్లకి వాళ్ళు టెండర్లు వేయటం జరిగింది. వాళ్ళు లోయెస్ట్ L1 బిడ్డర్స్గా వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఆర్డర్స్ LOI ఇవ్వటానికి చేసిన ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఏపీ CRDA పాలసీ హ్యూమన్ రిసోర్సెస్ పాలసీలో భాగంగా 2016లో బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ తర్వాత లెవెల్ ఏపీ CRDAలో జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే ఉన్నారు. జోనల్ అసిస్టెంట్ డైరెక్టరు డైరెక్ట్ రిక్రూటీ, అంటే వీళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేక కొంత ఇబ్బందులు ఎదుర్కొంటమే కాకుండా పెరిగిపోయిన బిల్డింగ్ అనుమతులు ఏదైతే ఉన్నాయో ఆన్లైన్లో వచ్చే అనుమతులు కానివ్వండి, లేదా CRDA పరిధి పెరిగి
పని భారం కూడా పెరగడం దృష్టిలో పెట్టుకుని ఒక ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలని చెప్పేసి 64 బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్కి 40 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్ట్ని 40 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను నేను. అదేవిధంగా రాష్ట్రంలో న్యాయస్థానం నిష్ణాతుల్ని న్యాయ వ్యవస్థని పటిష్టపరచాలనే ఉద్దేశంతో మరి లా యూనివర్సిటీని మన ఇదే ప్రభుత్వం గతంలో ల్యాండ్ శాంక్షన్ చేయడం జరిగింది. 55 ఎకరాల ల్యాండ్. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వారికి 55 ఎకరాలని సిఆర్డిఓ ప్రాంతంలో 50 లక్షల ధరకి, ఎకరానికి 50 లక్షల ధరతో కేటాయించడం జరిగింది. అదేవిధంగా మా ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ముఖ్యమైన హామీ అన్నా క్యాంటీన్స్. పేదవాడి కడుపు నింపాలి. పట్టణాలకి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేదవాడు కానివ్వండి, లేకపోతే ఎవరైనా సరే అతి తక్కువ ధరకి 5 రూపాయలకే అత్యంత నాణ్యమైన భోజనాన్ని, క్వాలిటీ ఫుడ్ని ఇవ్వాలనే ఏదైతే లక్ష్యం ఉందో మరి ఆ లక్ష్యాన్ని ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం 7 అన్నా క్యాంటీన్ని, అదేవిధంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన కుప్పంలో ఒక అన్నా క్యాంటీను, ఏపీ హైకోర్టు దగ్గర ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ రాటిఫికేషన్ చేసిన ప్రతిపాదనల్ని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. ఈ 7 అన్నా క్యాంటీన్స్ ఆపరేషన్ కానివ్వండి, లేకపోతే వాటి మెయింటెనెన్స్ కానివ్వండి, అంతా ఎంఏడి నిధులతో 447 లక్షలతో ఎంఏడి చేయబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 2017ని అమెండ్మెంట్ కోసం చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని పరిగెత్తించాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఈ అమెండ్మెంట్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను మనందరికీ తెలిసిందే, సాకేత్ సాయి మైనేని ఎవరైతే టెన్నిస్లో రజక పథకాన్ని సాధించి మన రాష్ట్ర గౌరవాన్ని ఇనుమడింపు చేశారో అతనికి వారికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వటానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనవి చేస్తాను. వెన్ ప్రాజెక్ట్ అండ్ డెవలపర్స్ అని విశాఖపట్నంలో ఒక భవన నిర్మాణ సంస్థ, వారి ఏదైతే కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారో దానికి అప్రోచ్ రోడ్ నిర్మాణంలో చిన్న ప్రభుత్వ భూమి అడ్డంగా ఉండటం మూలంగా 18 సెంట్లు 0.18775 ఏకర్స్ ప్రభుత్వాన్ని వారికి కల్వర్ట్ నిర్మాణం కోసం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 0.2650 ఏకర్స్ అంటే 26.5 సెంట్లు, దాని విలువ 62,93,750 రూపాయలు ధరకి వారికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్విపురం గ్రామంలోని సర్వే నెంబర్ 428-3లో 0.3 ఎకర్స్ మరియు 12.4 ఎకర్స్ అంటే మొత్తం 12.7 ఎకర్స్ కలుపుకుని మొత్తం 12.7 ఎకర్స్ని టూరిజం ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ విజయవాడ వారికి బదిలీ చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తున్నాను. అదేవిధంగా సెప్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వారు విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించిన అభివృద్ధి కార్యకలాపాల కోసం దాదాపు 5 ఎకరాల 4 సెంట్లని నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం నెలటూరు గ్రామంలో 1,13,40,000 రూపాయలకి చెల్లింపుపై బదిలీ చేసేందుకు చేసిన రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం గూడెం గ్రామంలో సర్వే నెంబర్ 261-1C ఎకరం 70 సెంట్లని ప్రభుత్వ భూమిని ఎస్ఏపిఎల్ పైప్ లైన్ రిసీవింగ్ టెర్మినల్ కొరకు కొత్త భవన నిర్మాణం కోసం సిజిఎం కన్స్ట్రక్షన్ గెయిల్ ఇండియా లిమిటెడ్ వారికి గతంలో జారీ చేయబడిన జియోకి రాటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గండికోట గ్రామం వద్ద ఓబరాయ్ రిసార్ట్స్ వారికి ఒక రిసార్ట్స్ నిర్మాణం కోసం 50 ఎకరాలని కేటాయించడం జరిగిందని చెప్పేసి
నేను మనవి చేస్తాను, ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో 2-3 సంవత్సరాలు కరోనా మూలంగా చాలామంది ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో నిర్మాణ సంస్థలు వాళ్ళ కార్యకలాపాలన్నీ కూడా నిలిచిపోయి టర్న్ ఓవర్ కానివ్వండి ఇవన్నీ కూడా సాధించలేకపోయారు. టెండర్స్లో మనందరికీ తెలిసిందే, ఏ టెండర్ పిలిచినా కూడా గత 5 సంవత్సరాల్లో అత్యధిక టర్న్ ఓవర్ అని, అత్యధికంగా చేసిన పని క్వాంటిటీస్ అని కానీ ప్రీ క్వాలిఫికేషన్ కండిషన్లో కొన్ని కండిషన్స్ పెడతారు. మరి ఈ 3 సంవత్సరాలు కరోనా మూలంగా వారు వ్యాపారం దెబ్బతిని వారు అనుకున్న టార్గెట్స్ని అచీవ్ కాకపోవటం మూలంగా ఏ టెండర్లో అయినా సరే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా గత 10 సంవత్సరాల్లో చేసిన హయ్యెస్ట్ టర్న్ ఓవర్ కానివ్వండి లేకపోతే వర్క్ అవుట్పుట్ కానివ్వండి ప్రీ క్వాలిఫికేషన్లో భాగంగా తీసుకోవాలని చెప్పేసి చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తున్నాం, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో 14,22,00,000 రూపాయలకి పరిపాలన ఆమోదం 51 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మతులు మరియు పునరుద్ధరణ పనులకు మరి పరిపాలన ఆమోదం ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఇటీవల వచ్చిన వరదల్లో టీబీపీ హెచ్ఎల్సి ప్రాజెక్టులో కొన్ని అత్యవసర పనుల్ని, అంటే వరద వచ్చినప్పుడు కొన్ని అత్యవసర పనుల్ని గట్లు కానివ్వండి లేకపోతే బండ్ కానివ్వండి నిర్మాణానికి అప్పటికప్పుడు చర్యలు తీసుకుని 95.9 లక్షల విలువ చేసే పనుల్ని చేయటం జరిగింది. విజయవాడలోని నందమూరి వీధి బృందావన్ కాలనీలో ఉన్న నీటి వనరుల శాఖ మంత్రి గారి కార్యాలయంలో 24-25 సంవత్సరానికి హౌస్ కీపింగ్, మ్యాన్ పవర్ మరియు సెక్యూరిటీ సర్వీసెస్ అందించడానికి 49.5 లక్షల అంచనాకు పరిపాలన ఆమోదం ఇవ్వడానికి మరియు మెసెస్ డస్ట్ అండ్ పెస్ట్ ఫెసిలిటీ సర్వీసెస్ విజయవాడకు అప్పగించిన పనికి జారీ చేసిన ఆదేశాలను రాటిఫికేషన్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరి ఈ నీటిపారుదల శాఖ ఈ విషయాలు చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు గురించి కూడా కొంత రివ్యూ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వారు ప్రత్యేకంగా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ 2027కి పూర్తి చేయాలని అనుకున్నదో ఆ డేట్కి కట్టుబడి ఉండాలని చెప్పేసి పనులు నాణ్యంగా అదేవిధంగా టైం బౌండ్గా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు నీటిపారుదల శాఖ అధికారులకి ఇవ్వటం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఇటీవల బనకచెర్ల పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో మాట్లాడుతూ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దీని మీద కూడా కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, కేబినెట్ అభిప్రాయం ఏమిటంటే 2 రాష్ట్రాలకి నష్టం జరగకోకుండా వృధాగా ఏదైతే సముద్రంలోకి 3,000 టీఎంసీల నీరు గత కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే వెళ్ళిపోతుందో వృధాగా పోతున్న నీటిని 2 రాష్ట్రాలు కూడా వినియోగించుకొని లాభం పొందే అవకాశాలు ఉన్నాయి రైతు సంక్షేమం కోసం. కాబట్టి దీన్ని తప్పకుండా చర్చించి ఎవరికి ఇబ్బంది లేకోకుండా ఎటువంటి కాంట్రవర్సీకి అవకాశం లేకోకుండా 2 రాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది. తప్పకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి బనకచెర్ల సాధించాలనే నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అంతేగాని ఎవరికి నష్టం చేయాలని కానీ ఎవరి హక్కులో తీసుకోవాలని కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కళ లాంటివి అని చెప్పేసి. కాబట్టి ఇరు రాష్ట్రాలకు కూడా ఉపయోగపడే విధంగా ఏదైతే వృధాగా సముద్రంలోకి నీరు పోతున్నాయో 3,000 టీఎంసీలు, చెరు 200 టీఎంసీలు వచ్చినా కూడా 2 రాష్ట్రాలు కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. త్రాగునీటి అవసరాలు కానివ్వండి, పారిశ్రామిక అవసరాలు కానివ్వండి, వీటన్నిటి కూడా సాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఎటువంటి కాంట్రవర్సీ లేకోకుండా ఈ ప్రాజెక్టును సాధించాలని చెప్పేసి కూడా
మరి ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ 51 లిమిటెడ్ వైఎస్ఆర్ కడప జిల్లాలో గండికోట పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 1000 మెగావాట్ల నుంచి 1800 మెగావాట్లకి పెంచాలనే రిక్వెస్ట్పై ఏదైతే మంత్రిమండలికి ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. సత్యసాయి జిల్లా మద్దెల చెరువు వద్ద 83 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టును కేటాయించడానికి మెస్సెస్ బెర్రీ అలాయ్స్ లిమిటెడ్ చేసిన అభ్యర్థనపై ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాను. వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలంలో 360 మెగావాట్ కొప్పోలు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును కేటాయించడానికి మెస్సెస్ చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చేసిన అభ్యర్థనపై ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాను. మెస్సెస్ అదానీ హైడ్రో ఎనర్జీ 4 లిమిటెడ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో పెదకోట పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 1000 మెగావాట్ల నుండి 1800 మెగావాట్లకు పెంచాలనే అభ్యర్థనపై మరియు మెస్సెస్ అదానీ హైడ్రో ఎనర్జీ 1 లిమిటెడ్ విజయనగరం మరియు అనకాపల్లి జిల్లాల్లో రైవాడ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 600 మెగావాట్ల నుంచి 900 మెగావాట్లకి పెంచే ప్రతిపాదనని అభ్యర్థనపై ఆమోదం కోరే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాము. అసాధారణ ఆలస్యం కారణంగా నంద్యాల జిల్లాలో మెస్సెస్ యారో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ గతంలో మెస్సెస్ అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కేటాయించిన 800 మెగావాట్ల అవుకు పిఎస్పి ప్రాజెక్టును రద్దు చేయాలని నెట్ క్యాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చేసిన అభ్యర్థనపై పెండింగ్ చెల్లింపులు మరియు డిపిఆర్ కార్యకలాపాల పూర్తిలో ఆలస్యం ఉన్నందున ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ చాలామంది ఇన్వెస్టర్స్ వచ్చి పెట్టుబడిదారులు వచ్చి పెడుతున్న విషయం అందరూ చూస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఎవరికి ఏది కేటాయించినా కూడా వాళ్ళు సమర్థంగా సమయం ప్రకారం ఏదైతే టార్గెట్స్ టైం వాళ్ళే ఫిక్స్ చేసుకున్నారో ఆ టైం ప్రకారం ప్రాజెక్ట్ ముందుకు నడుస్తుందా లేదా, వాళ్ళకి కావాల్సిన డిపిఆర్ కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్ క్లోజర్ కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తున్నారా, ఆ ప్రాజెక్ట్ని యాక్టివ్గా తీసుకుంటున్నారా, లేకపోతే భూములు కేటాయించుకుని ఇవన్నిటిని కూడా మరి రివ్యూ చేస్తూ ఉంది ప్రభుత్వం. మరి ఈ అరబిందో ఏదైతే ఏరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ని రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళ తరపు నుంచి ఎటువంటి కదలిక లేకపోవటం మూలంగా దీన్ని రద్దు చేయాలని చెప్పేసి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి, అదేవిధంగా విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ను యథాతథంగా కళ సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రోత్సహించే దృక్పథంతో ప్రాంగణంలో క్రమం తప్పకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి యువజన సర్వీసుల శాఖ పరిపాలన నియంత్రణలో ఏపీ కల్చరల్ అఫైర్ డైరెక్టర్కు బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన సందర్భంగానే అమరావతిలో కూడా మంచి కన్వెన్షన్ సెంటర్స్ ఏదైనా మీటింగు లేకపోతే రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి మీటింగ్లు ఏర్పాటు చేయాలంటే కూడా ఎక్కువ మందిని గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టాలంటే కూడా మరి మంచి అన్ని హంగులు కలిగిన కన్వెన్షన్ సెంటర్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి నేను మనవి చేస్తాను. సాహసోపేత పర్యాటక కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ మరియు ఆపరేషనల్ మార్గదర్శకాలు 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యొక్క వైవిధ్యమైన సహజ ప్రకృతి దృశ్యం, దాని పొడవైన తీర ప్రాంతం, నదులు, బ్యాక్ వాటర్స్ మరియు వైవిధ్యమైన భూభాగాలతో సహా జలక్రీడలు, ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ మరియు రివర్ రాఫ్టింగ్ వంటి సాహస పర్యాటక కార్యకలాపాలకు అపారమైన అవకాశాలు అందిస్తుంది. ఈ అవకాశాలను నిర్మాణాత్మకంగా మరియు స్థిరమైన పద్ధతిలో ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ఈ అధికారిక మార్గదర్శకాలను రూపొందించిందని చెప్పేసి మనం చేస్తాము. అమరావతిలో 4 స్టార్ లగ్జరీ హోటల్ అభివృద్ధి కోసం గ్రీన్ పార్క్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్కు ప్రోత్సాహకాలు అందించడానికి 19/6/2025 జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీని ద్వారా
కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి కాకుండా 250 మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మెగ్లాస్ లెజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ LLPకి పోలవరంలో 5-స్టార్ హోటల్ లగ్జరీ రిసార్ట్స్ అభివృద్ధి కోసం భూమి కేటాయింపు మరియు ప్రోత్సాహకాలు అందించడానికి 19/6/2025 జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. దీని ద్వారా 350 కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి తెలియజేస్తాను. తిరుపతిలో 5-స్టార్ హోటల్స్ అభివృద్ధి కోసం పావని హోటల్స్కు ప్రోత్సాహకాలు అందించడానికి 19/6/2025 జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్ర మంత్రి మండలి 6,497 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని SC, ST మరియు మైనారిటీ జనాభా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఈ మినీ అంగన్వాడీ కేంద్రాలు 0 to 6 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల ఆరోగ్యం, పోషకాహారం మరియు బాల్య విద్యపై దృష్టి పెడుతున్నాయి. ఈ ఉన్నతీకరణ ద్వారా SC, ST ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో నివసించే సుమారు 1,20,000 నిరుపేద పిల్లలకు నాణ్యమైన బాల్య సంరక్షణ మరియు ప్రారంభ విద్య అందుబాటులోకి వస్తుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ 2 దశల్లో అమలు చేయబడుతుంది. మొదటి దశలో అర్హత కలిగిన 10వ తరగతి ఉత్తీర్ణులైన 4,687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు 11,500 గౌరవ వేతనంతో ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేస్తారు. ఛానల్ ప్లే లిమిటెడ్కి APIAC ద్వారా రోడ్డు మరియు డ్రైనేజ్ అభివృద్ధి కోసం విధించిన 1,43,61,61,000 అదనపు ఛార్జీలను మినహాయించడానికి మరియు ప్రస్తుతం ఉన్న EMC కొప్పర్తిలో ప్రతిపాదిత రోడ్డు క్రింద ఉన్న భూమిని స్థానిక భూమి ధరకే కేటాయించడానికి లేఅవుట్ సవరణ ఛార్జీలతో పాటు APIACకి ఆదేశాలు ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. విశాఖపట్నం మధురవాడ గ్రామంలో సర్వే నెంబర్ 394, 395, 396 మరియు 397లో 22.19 ఎకరాల భూమిని మిస్సెస్ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించేందుకు APIAC ద్వారా మరియు APIT అండ్ GCC పాలసీ 4O 2024-25 కింద 1,582.98 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహాలు అందజేసి తద్వారా 8,000 ఉద్యోగాల కల్పనకు ITI అండ్ C శాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతి క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రభుత్వ సముదాయం ప్రాంతంలో లేఅవుట్ల ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అనుబంధంగా ఉన్న రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్, ICT కోసం యుటిలిటీ డక్ట్లు, పునరుపయోగ నీటి పైప్ లైన్లు మరియు అవెన్యూ ప్లాంటేషన్ పనికి 1,052.67 కోట్ల మొత్తానికి పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 16కి కనెక్ట్ చేసే ఇంటర్చేంజ్తో పాటు బ్రిడ్జీలు, అండర్పాస్లు, 6-లేన్ ఎలివేటెడ్ కారిడార్ మరియు యుటిలిటీలతో E3 రోడ్ ఫేజ్ 3 విస్తరణ నిర్మాణానికి ప్యాకేజీ 45 కోసం 682.99 కోట్ల మొత్తానికి టెండర్లు ఆహ్వానించడానికి పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. KMS 2024-25 రాష్ట్రంలో పొగాకు మార్కెట్ను స్థిరీకరించడానికి మరియు రైతుల ప్రయోజనాలను రక్షించడానికి AP మార్కెట్ మీ అందరికి తెలిసిందే. మన దగ్గర HD BRG పొగాకు ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి ఎవరైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో వాళ్ళంతా కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. ఎంత చర్చించినా కూడా ఇంకొక 20 మిలియన్లు పొగాకు మిగిలిపోయే పరిస్థితి ఉంది. మరి ఆ పొగాకుని రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొనటానికి 240 కోట్లు 273.17 కోట్లు మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు పరచాలనే లక్ష్యంతో రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు
జూలై 2024 నుండి 7 సార్లు సమావేశమై 4.8 లక్షల ఉపాధి కల్పన సామర్థ్యంతో మొత్తం 5.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇప్పటివరకు ఆమోదించబడ్డాయి. నేడు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 28,546 కోట్ల రూపాయలు గల విలువైన ప్రాజెక్టులను మరియు 30,270 ఉద్యోగాలను ఇచ్చే కార్యక్రమాలని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇందులో గార్మెంటింగ్ ప్రతిపాదనలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ప్రతిపాదించిన ఏరోస్పేస్ అండ్ ఆటో కాంపోనెంట్ తయారీ, శ్రీ సత్యసాయి జిల్లాలో రక్షణ సంబంధిత తయారీ ప్రాజెక్టు, తిరుపతి జిల్లాలో పాల ప్రాసెసింగ్ యూనిట్ అండ్ చిత్తూరు మరియు తూర్పుగోదావరి జిల్లాలో ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా ఏఎస్ఆర్ పాడేరు, విజయనగరం, అనకాపల్లి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పంప్డ్ అంటే ఇందాక చెప్పినయే ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెస్సెస్ రేమండ్ గ్రూప్ పెట్టుబడులతో ఏప్రిల్ ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రారంభించడానికి, అలాగే ప్రాజెక్టును వేగవంతం చేయడానికి, సంబంధిత సౌకర్యాలను కల్పించడానికి మరియు సంబంధిత విధి విధానాలను వర్తించే విధంగా ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని విస్తరించడం మరియు కొన్ని విధానపరమైన సమస్యలకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి చేసిన సిఫార్సును ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ జీ ఇన్ఫ్రా ప్రెసిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సంగం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ వారి పెట్టుబడి ప్రతిపాదనలు కూడా ఆమోదించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెస్సెస్ 3F ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సెస్ ఏబిఐఎస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మెస్సెస్ రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వారి పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి కొన్ని ఇన్పుట్ల ప్రొవిజన్లకై సౌకర్యాలను కల్పించడానికి అవసరమైన ప్రోత్సాహకాలు ప్యాకేజీని విస్తరించడానికి మరియు కొన్ని విధానపరమైన సమస్యలకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మెస్సెస్ ఆర్సిలర్ మెటల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ మరియు కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్, మెస్సెస్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ సంస్థలకు ఇప్పటికే ఆమోదించబడిన పెట్టుబడి ప్రతిపాదనలకు మరింత రాయితీలు విస్తరించడానికి సంబంధించి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సిఫార్సును ఆమోదించడానికి మరియు 20/6/2025 INC శాఖ ద్వారా జారీ చేసిన GOMS నెంబర్ 99 ద్వారా మెస్సెస్ ఆర్సిలర్ మెటల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ సంబంధించి జారీ చేసిన ఆదేశాలను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర మంత్రి మండలి పరిశ్రమలకు సంబంధించి పాక్షిక అమ్మక పత్రాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు కేటాయించిన భూములపై కొన్ని కంపెనీలు వారి అసలు ఒప్పందాల ప్రకారం కట్టుబడి ఉన్న పెట్టుబడులు మరియు ఉపాధి కల్పన లక్ష్యాలను పాక్షికంగా మాత్రమే నెరవేర్చాయి. అలాంటి కంపెనీల నుండి వచ్చిన పాక్షిక అమ్మకం పత్రాల కోసం అభ్యర్థనను పరిశీలించడానికి నిర్ణయానికి ప్రత్యేక కమిటీ చేసిన ప్రధాన సూచనలను రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మార్గదర్శక కమిటీ యొక్క సిఫార్సులను మరియు అడ్వకేట్ జనరల్ నుండి పొందిన న్యాయపరమైన అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సిఫార్సులను మంత్రివర్గం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కృష్ణపట్నం పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసుకున్న అభ్యర్థనకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడుల ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. డేటెడ్ 21/3/2025 ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం తయారీ రంగాల కోసం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కొత్త వర్గీకరణను అంగీకరించడానికి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పాలసీ MSME పాలసీ చేసిందో దాన్ని అంగీకరించడానికి మరియు తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ MSME అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మరియు ఏపీ టెక్స్టైల్, అపెరల్ మరియు గార్మెంట్ పాలసీకి అవసరమైన సవరణలు చేయడానికి మరియు ఆపరేషనల్ మార్గదర్శకాలను సవరించడానికి ఆంధ్రప్రదేశ్ MSME అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4/2024-25లోని సవరణలను తయారీ పరిశ్రమల కోసం ఇప్పటికే విడుదల చేసిన మరియు భవిష్యత్తులో విడుదల చేయబోయే అన్ని రంగ నిర్దిష్ట విధానాలు వర్తింపజేయడానికి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ SAPFను స్వర్ణ ఆంధ్ర P4 ఫౌండేషన్గా పునరుద్ధరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలో ఫౌండేషన్ పేరు మార్పు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో సవరించిన పాలనా సంస్థల రాజ్యాంగం, ఉపచట్టాల సవరణ, సవరించిన సంస్థాగత నిర్మాణం
ఆమోదం మరియు 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ను స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్గా పునర్నిర్మించడం ద్వారా CSR, ప్రపంచ ప్రైవేట్ రంగం, పౌరుల మద్దతు మరియు వినూత్న భాగస్వామ్యాల కేంద్రీకరణ జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ను సుస్థిరమైన మరియు సమగ్ర అభివృద్ధికి ఒక మోడల్ రాష్ట్రంగా స్థాపించడంలో సహాయపడుతుంది మరియు రాష్ట్ర సామాజిక ఆర్థిక పరివర్తనకు దారితీస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3 కోట్ల బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అంటే ఈ P4 ద్వారా ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద మన అన్ని ప్రాంతాల్లో కూడా మన రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి ఆ ఇండస్ట్రీస్ దీని ద్వారా వారు CSR ఫండ్స్ని కేటాయించి మన రాష్ట్ర అభివృద్ధికి కూడా తోడ్పడుతున్న ఉద్దేశంతో చేయమన్నారు. మరి దీన్ని ఏదైతే నిన్న రాష్ట్ర స్థాయిలో జరిగిందో అదే అటువంటి సమావేశాలని జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం.